Welcome to Etish Bulletin. I am Dr. Samaram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ముఖ్యాంశాలు. విధిని ఎవరూ తప్పించుకోలేరంటే మానవ కృషికి అర్థం లేదు. దేవుడు, విధి, నుదిటి రాత ఇవన్నీ అబద్ధాలు. సరైన కృషితోనే విజయం. ప్రముఖ నాస్తికులు గోరా. మూఢత్వం తొలగితేనే అభ్యుదయం. నాస్తికత్వమే ఇందుకు సరైన మార్గం. కరుడుగట్టిన మత ఛాందసవాదులతో జీవితాంతం పోరాడిన ఫ్రెంచ్ సైంటిస్ట్ పీరీ బాయిల్. వేద పండితుల ఆశీర్వచనాలు, మంత్రాలు అర్థం లేనివి. డాక్టర్ సమరం. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులు వ్యక్తి స్వామ్యానికి ప్రతీకలు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల మేలుపై పూర్తి దృష్టి పెట్టాలి. నాస్తిక కేంద్రం. నాస్తికత్వంపై సరైన అవగాహన కలిగించేందుకు, ఆసక్తిని పెంపొందించేందుకు సమరం ఛానల్స్లోని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాజిటివ్ ఎథిజం యూట్యూబ్ ఛానల్స్ని తప్పక వీక్షించండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, విధిని తప్పించుకోలేరంటే మానవ కృషికి అర్థం లేదు. దేవుడు, విధి, నుదిటి రాత ఇవన్నీ అబద్ధాలు. సరైన కృషితోనే విజయం అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. నిజమమ్మా, ఇప్పుడు సాధారణంగా చాలామంది ఏదో సాధిద్దాం అనుకుంటారు, చాలా ఆశలు పెట్టుకుంటారు, కానీ దాంట్లో ఫెయిల్ అయిపోతారు, సాధించలేకపోతారు. అలా సాధించలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళ ప్రయత్న లోపం కావచ్చు, తన చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క సహకారం లేకపోవచ్చు, వ్యక్తుల సహకారం లేకపోవచ్చు, వాళ్ళ కృషిలో లోపమే సరిగా లేకపోతే ముఖ్యంగా అవుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే నా డెస్టినీ సరిగా లేదు. పక్కన వాళ్ళు అంటారు డెస్టినీ ఎవరు తప్పించగలరు, డెస్టినీని విధి అంతే, నుదిరాత ఎవరు తప్పించగలరు, నుదిరాత ఎవరు తప్పించలేరు, అంతే. మనం ఏదో అనుకుంటాం, ఏదో సాధిస్తాం అనుకుంటాం, వస్తుంది అనుకుంటాం, వస్తే సంతోషించాం, రాకపోతే బాధపడతాం. కానీ డెస్టినీ అది డిసైడ్ చేసే ఉంటుంది, డిసైడ్ అయిపోయి ఉంటుంది ముందే. మనకు విజయం రావాలా వద్దా, సక్సెస్ అవ్వాలా లేదా అని ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది అంటారు. ఇది మామూలుగా సమాజంలో వస్తాం. ఎవడో ఏదో ఎలక్షన్ నుంచి ఉంటారు, ఎలక్షన్ గెలుస్తాం అనుకుంటారు, చివరికి ఓడిపోతారు. ఏం చేద్దాం, డెస్టినీ. ఎంత చేశాడు, ఎంత ప్రచారం చేశాడు, ఎంత ఖర్చు చేశాడు, ఎంత జనం అంతతో తిరిగారు, ఏ లాభం, డెస్టినీ. అలాగే ఉద్యోగం. ఆ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు, చాలా ప్రయత్నం చేస్తాడు, తనకు చాలా అర్హతలు ఉన్నాయి, నేనే వేసామని, కానీ ఉద్యోగం ఏం చేస్తాం, ఎవరికి మారుకోవడం ఎవరికి వస్తుంది. ఏం చేద్దాం, డెస్టినీ. పక్కన నీ డెస్టినీ ఏం చేస్తావు, కర్మ. నుదిటి రాత ఎవరు తప్పించలేరు, విధి రాత, విధి అంటే చాలా కామన్గా ఉంటుంటాం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డెస్టినీని మనం మాకు నుదిటి రాత అంటాము, విధి అంటాము, అదృష్టం, దురదృష్టం. అదృష్టం లేదంటారు, అది కూడా ఒక రకమైన డెస్టినీ కిందే. అంతా దురదృష్టం వెంటాడుతోంది అంటారు. దురదృష్టం వెంటాడుతోంది, కిందసారి ఎలక్షన్ ఓడిపోయావు, ఈసారి ఎలక్షన్ ఓడిపోయావు అంట. అలాగే నువ్వు కిందసారి ఉద్యోగంలో ఆ ఉద్యోగం రాలేదు, ఈ ఉద్యోగం రాలేదు, రేపేం వస్తుందో రాదు, దురదృష్టం వెంటాడుతోంది నిన్ను అంటారు. ఇవన్నీ మామూలుగా వాడేది అంతేదా. కానీ మామూలుగా ఏంటంటే ఏమంటారంటే ప్రీ డిటర్మైన్డ్ స్టేట్ ఆర్ ఎండ్, ముందే డిసైడ్ అయిపోయింది, ఏం జరుగుతుందో ముందే డిసైడ్ అయిపోయింది అనే ఒక కాన్సెప్టు సమాజంలో ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ స్థితి ముందే మనకు ముందు వస్తుందా రాదా ముందే, అంటే మన ఆరాటం తప్ప ఇంకే కదా. అలాగే ఇక ఒక వ్యక్తి దృష్టి అనేది ఒక వ్యక్తి పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసే కర్మలు బట్టి దైవ నిర్మితమై ఉంటుందంట. కర్మ కింద జన్మలు, ఈ జన్మలో నువ్వు చాలా మంచి పని చేయొచ్చు, చాలా మంచి పని చేయొచ్చు, చాలా మంచివాడు కావచ్చు. కానీ ఎంత మంచివాడు నీకు ఎందుకు జరగట్లేదు, నీకు ఎందుకు సక్సెస్ రావట్లేదు,
ఇంత మంచివాడువే, ఇంత కష్టపడుతున్నావే, ఫలితం ఎందుకు లేదు నీకు? ఏం చేద్దాం, పూర్వజన్మ ఏం జరిగిందో ఆ కర్మల ఫలితం ఇది అంట. అక్కడ డెస్టినీ. అంచేది ఈ జన్మలో చేసిందే కాదు, ఈ జన్మలో కృషి వల్లే కాదు, పూర్వజన్మ చేసిన కృషి కూడా లింక్ పెట్టేస్తారు. ఇక ఫెయిల్యూర్స్కి పూర్వజన్మ. ఒక్కడైనా చూశాడు పూర్వజన్మ దిశ చెప్పగలదు. పూర్వజన్మ మనం కల్పించుకుంటాం, దేవుడే ఒక కల్పితం, ఊహ అబద్ధం, పూర్వజన్మకు అబద్ధం, పునర్జన్మకు అబద్ధం, అన్నీ అంతే. కానీ మనిషి ఆ రంగం చేస్తారు. చాలామంది ఇక ఏంటంటే ఈ డెస్టినీ మాట చాలామందికి ఓదార్పు కలిగిస్తుంది. ఏం చేద్దాం అనుకున్నాం, మరి విధిరాత నాకు అనుకూలంగా లేదు కదా అంటే చూద్దాం, విధికి దయ కలుగుతున్నామో, విధికి నా మీద దయ కలుగుతున్నామో, దేవుడికి నా మీద దయ కలుగుతున్నామో, వస్తున్నామో, సరే దైవ సంకల్పం ఎలా ఉందో అనేసి ఏం చేస్తారంటే దేవుడు నా వైపు లేడు కదా, నేనేం చేయగలను? మా దైవశక్తి చాలా గొప్పది, మహాశక్తి. ఆ దేవుని మాట ఎవరు కాదనగలరు? దేవుని మాట కాదని కానీ ఉందా, తలకాయ పగిలిపోతుంది. అంచేత సరే అంగీకరిద్దాం, ఈ పెళ్ళిని అంగీకరిద్దాం అనుకుంటారు. ఒకరు ఓదార్పు. ఇప్పుడు కాదు దేవుడికి నా మీద దయ కలగకుండా పోతుందా? ఇప్పుడు విధి ఏం చేద్దాం, ఓదార్పుని పనికొస్తామాట. ఈ ఓదార్పు అనేది తాత్కాలికంగా ఊరట, ఓ శాంతి కలిగించవచ్చు అన్నమాట. అంచేత ఆ వ్యక్తి ఇలా ఎప్పుడైతే ఓదార్పు వీటి గురించో మనిషి కాస్త శాంతిస్తాడు. సరే ప్రయత్నం చేద్దాం, దేవుడు సహాయం చేస్తే నాకు మళ్ళీ వస్తుంది, దేవుడు సహాయం చేస్తే నేను వచ్చే ఎన్నికలో నెగ్గుతాను, దేవుడు సహాయం చేస్తే నాకు కొద్ది రోజుల్లో ఉద్యోగం వస్తుంది, చూద్దాం నాది విధి నా ఎలా ఉందో, నా రాత ఎలా ఉందో అనుకోండి. కానీ తన ఫెయిల్యూర్కి అసలు కారణం గుర్తించడు. అసలు కారణం గుర్తించకపోవడం ఏంటైపోతుంది అంటే ప్రయత్న లోపం ఉంటుంది. నమ్మకం దేవుని మీద, విధి మీద, అదృష్టం మీద, కానీ ఏం లేవు అని ఒట్టిది అది తెలుసుకోవాలి ముందు. కానీ మనిషికి అది గుర్తించే ప్రయత్నం చేయడు. తన నమ్మకం ఇవన్నీ అర్థం, అదృష్టం, దురదృష్టం, పూర్వజన్మ, పునర్జన్మ, దేవుడు, విధిరాత, ఇవన్నీ అబద్ధాన్ని గుర్తించడు. అంచేత చూద్దాం ఎలా ఉంటుందో. ఓదార్పు పొందాడు కదా విధిరాతకి వచ్చినామని, అంచేత చూద్దాం అంటాడు. చేయవలసిన కృషి చేయడు. కృషి చేయబడదు ఏమవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యాం. అంచేత డెస్టినీ అనేది ఆ నమ్మకం. డెస్టినీ అంటే విధిరాత, విధి, దైవ సంకల్పం, దేవుని నిర్ణయం, నుదిటి రాత. వాడికి ఇంకో దేవుడికి దయకలకపోతున్నా నా మీద, నీ ఎంతసేపు కష్టపడుతున్నా కదా అంచే నమ్మకం కలుగుతుందిలే అని మళ్ళీ ఓదార్పు. కానీ నేను నా కృషిలో లోపం వల్ల ఫెయిల్ అవుతున్నాను, నా ప్రయత్నం వల్ల ఫెయిల్ అవుతున్నాను, నా కృషిలో ఎక్కడో లోపం ఉంది, నా ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉంది మాత్రం ఆత్మపరిశీలన చేసుకోరు. ఎవరైతే ఆత్మపరిశీలన చేసుకోరో వారు సక్సెస్ సాధించరు. అంచేత ఈ దీంతో ఇలా ఉంటాడు. ఒక విద్యార్థి ఉంటాడు, వాడు బాగానే చదువుతాడు కానీ పరీక్ష ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయితే ఏం చేద్దాం, నా దృష్టి, నా విధిరాత, నా విధి ఇలా ఉంది అనుకుంటాడు. అంతేకాని వాడు నేను చదివే దాంట్లో సరైన పద్ధతిలో చదవట్లేదు అన్నమాట, నీ పరీక్ష ఎలా రాయాలో రాయట్లేదు అన్నమాట అని ఆలోచన. ఏం చేద్దాం, విధిరాత, విధి నిర్ణయం, డెస్టినీ అలా ఉంది అనుకుంటాడు. కానీ తన ప్రయత్నం లోపం ఉంది, తన కృషి లోపం ఉంది, తన చదవాల్సిన రీతిలో చదవట్లేదు అనుకోడు, చాలా కష్టపడుతున్నాడు. పక్కవాడు కూడా పగులు రాత్రి చదువుతాడు, వాడు ఎంతో చదువుతున్నాడు, ఎంత చదువుతాడో ఎప్పుడు చదువుతాడు అంటాడు, పాపం ఫెయిల్. ఏం చేద్దాం, విధి ఒక మాట ఈ డెస్టినీ, విధి, నుదిరాత ఇవన్నీ మనుషుల్ని చాలా. అయితే ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఫెయిల్యూర్కి అసలు కారణం ఏమిటి అని పరీక్ష చేసుకోగలిగితే, పరిశీలించుకోగలిగితే, ఆత్మావలోకనం చేసుకోగలిగితే, ఆత్మ పరీక్ష చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా రియలైజ్ చేస్తారు. కానీ ఎవరికైతే ఈ నుదిటిరాజు మీద, విధి మీద, డెస్టినీ మీద ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటుందో, అదృష్టం నమ్మకం ఉంటుందో, వాడు ఎప్పుడు సరైన రీతిలో వాడు పూర్తిగా నిష్పక్షపాతంగా
దాన్ని పరిశీలించడానికి ప్రయత్నించడు. ప్రయత్నించకపోతే ఇక అంతే, అలాగే ఉంటుంది. ఇప్పుడు విద్యార్థి ఉంటాడు, చదువుతారు, చాలా కొంత నిజంగా చదువుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒకదానికి ఇచ్చే స్టడీస్లో పరిశీలన ఒక అప్రోచ్ అంటుంటుంది. స్టడీస్లో ఒక పరిశీలనకి సబ్జెక్ట్ తెలిసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది వాడికి తెలిసి ఉండాలి. ఈ డెస్టినీ మీద నమ్ముకున్నవాడు లేదా నువ్వు విధి మీద నమ్ముకున్నవాడు వాడు ప్రయత్న లోపాన్ని వాడు ఇప్పుడు గుర్తించడు కదా, గుర్తించడానికి ప్రయత్నం చేయడు కదా, పూర్తిగా ప్రయత్నం చేయడు కనుక చేసే తప్పే మళ్ళీ చేస్తుంటాడు, చేసే తప్పు మళ్ళీ చేస్తాడు, ఫెయిల్యూర్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్టడీస్లో కుర్రవాడు ఏమైనా చేస్తే వాడు ఖచ్చితంగా వాడికి అప్రోచ్ టు ప్రాబ్లం అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎవడైతే విధిని నమ్ముకుంటాడో ఆ లోపాన్ని మాత్రం తెలుసుకోడు, విధిని తెలియదు, అది ఆ రంగా తెలియదు. అంచేత ఎంతో మంచివాడు కావచ్చు, కానీ తాను చేసిన తప్పులు ఎక్కడ తప్పటడుగు వేశానా, ఎక్కడ తాను పొరపాటు చేశానా, ఎక్కడ రాంగ్ స్టెప్ వేశానా అని విధిని నమ్ముకునేవాడు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఆత్మ పరిశీలన చేసుకోడు. ఏం చేద్దాం, డెస్టినీ ఎంతమంది పక్కవాడు కూడా అంటారు, ఏం చేద్దాం చాలా మంచివాడు, చాలా అందరి చేత మంచివాడిని పెంచుకున్నాడు, చాలా మంచివాడు అంటాడు. కానీ దాంట్లో ఎక్కడో కొన్ని చోట కొన్ని విషయాల్లో తప్పులు చేస్తాడు, దాని ఒక ఇంపాక్ట్ బ్యాడ్గా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని న్యూటన్ దాని ప్రిన్సిపల్. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకి సమానంగా దానికి వ్యతిరేకమైనటువంటిది జరుగుతుంది. ఆ న్యూటన్ ప్రిన్సిపల్ ఫిజిక్స్లో అవ్వచ్చు, కానీ మనం చేసే దాంట్లో కూడా మనం ఎంత మంచివాళ్ళని సరే కొన్ని విషయాలు చేసే తప్పు పని చేస్తే తప్పకుండా దాని యొక్క రియాక్షన్ డిఫరెంట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఎంత మంచివాడు సరే ఆ ఒక్క తప్పు చాలు, వాడికి ఫెయిల్యూర్కి. కానీ ఏమనుకుంటున్నాడు వాడు గుర్తించడు, నేను చాలా మంచివాడిని, చాలా పని చేశాను, చాలా కృషి చేశాను, ఎందరికి హెల్ప్ చేశాను, చాలా హెల్ప్ చేశాను, అమ్మో అందరు వచ్చిన అడిగిన వాళ్ళకి చేస్తూ వచ్చానంట. కానీ చేసిన తప్పుని రియలైజ్ చేయడు, ఆత్మ పరిశీలన చేసుకోకుండా. సరే నేను పని చేసుకుంటూ వెళ్తుంటాను, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అర్థం చేసుకుంటాడు నన్ను, మళ్ళీ చేద్దాం, అదే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇంతకుముందు చేసిన ప్రయత్నంలో లోపం ఎక్కడ ఉందని గుర్తించే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఎప్పుడైతే తన కృషికి ఫలితాన్ని దేవుని పడేశాడో, విధి మీద పడేశాడో, వాడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడు. సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకపోయాడు కల్లా వాడు ప్రయత్న లోపం అంటున్నాను, ప్రయత్న లోపాన్ని సరిదిద్దుకోడు. మళ్ళీ అదే ఫెయిల్యూర్ వస్తుంది. కాదు, నేను చేసినట్టు ఎక్కడో తప్పు ఉంది, నేను సరిదిద్దుకోవాలి అనుకుంటాడా, సక్సెస్ అయిపోతాడు. అలా కాదు, ఏం చేద్దాం, చేసిన పని మరి చేశాను, బాగానే చేశాను, కానీ ఏం చేసిన విజయం అనుకుంటాడు. ఎప్పుడు డెస్టినీ మీద భారం పడేస్తాడో, దేవుడు చూసుకుంటాడు భారం పడేసుకుంటాడో, నో సక్సెస్ అనేది రాదు. అంచేత ఎప్పుడైతే డెస్టినీ మీద నమ్మకం, డెస్టినీ అని, న్యూట్రాతని, అదృష్టం అని, దురదృష్టం అని భావాలు పెట్టుకుంటాడు, అలాంటి భావాలతో మనిషి కొనసాగుతుంటాడు, అలా పెట్టుకుని పనిచేస్తుంటాడు. అక్కడ సక్సెస్ రావాలంటే రాదు. అంతే సక్సెస్ రావాలంటే మానవ కృషి కావాల్సిందే, మానవ ప్రయత్నం సరిగ్గా కావాల్సిందే, దాన్ని నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాల్సిందే, తప్పులు సర్దిద్దుకుంటూ ఉండాల్సిందే. ఒక ఫెయిల్యూర్ అయితే ఎందుకు ఇలా అయ్యింది అని అవలోకన చేసుకోవాల్సిందే. అలా సర్దిద్దుకోకపోతే దేవుడు అనేది లేడు, అబద్ధం. విధి అనేది అర్థం లేదు, అదృష్ట దురదృష్టాలు అర్థం లేదు, ఇంక ఇలాగే ఉంటాడు. అంచేత ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే మానవుడు డెస్టినీలో నమ్ముకుంటూ, అంటే మా విధిలో నమ్ముకుంటూ కూర్చుంటే
ప్రయత్న లోపం ఉండి తీరుతుంది. ప్రయత్న లోపం ఉన్నంతకాలం వాడు ఫెయిల్యూర్ ఉంటేనే ఉంటుంది. అంచేత డెస్టినీలో నమ్మకం మానవ కృషికి అర్థం లేదు. మానవ కృషే సక్సెస్కి మూలం. సక్సెస్ లేదు అంటే మానవ కృషి సరైన విధంగా లేదు. అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తుంటే అవదు. అంచేత ఈ విధిలో నమ్మకం, నుదిటివాతో నమ్మకం, డెస్టినీలో నమ్మకం అనేది మానవ కృషికి విలువ లేకుండా చేస్తుంది. మానవ కృషికి విలువ లేకపోతే ఫెయిల్యూరే ఉంటుంది, అది గుర్తించండి. అంచేత మానవ కృషికి విలువ లేనప్పుడు, విలువ లేని చోట డెస్టినీలో నమ్మకం అర్థం లేనిది. అంటే మానవ కృషికి నువ్వు విలువ ఇవ్వాలి కానీ అదృష్టాలు, దురదృష్టాలు, దైవ నిర్మిత దైవ నిర్ణయాల కింద కాదు. అంచేత దైవ విశ్వాసం వదిలితే తప్ప, నుదిటి రాత్రుల విశ్వాసం వదిలితే తప్ప, అదృష్టాలు నమ్మకాలు పోతే తప్ప మనిషికి సక్సెస్ రాదు. మానవ కృషికి అర్థం లేదు. నువ్వు చేసే కృషి సరిగ్గా ఉండదు. నువ్వు కృషి చేసి నేను పని చేస్తాను కానీ ఫలితం రావాలి, నేను చేస్తానున్నాగా అంటే కుదరదు. మానవ కృషి ఏంటి? సక్సెస్ సాధించే పట్టుదలతో, తన మీద ఆత్మవిశ్వాసంతో, తాను చేసే పని నమ్మకంతో, ఎప్పుడు కూడా తప్పుడు సర్దిద్దుకుంటూ ఇంకా దానిలో ఇంకా మంచి ఫ్రెష్గా దాన్ని మార్చుకుంటూ సక్సెస్ అయిపో అడుగులు వేస్తేనే వాడు సాధిస్తాడు. కానీ లేకపోతే బిజీ డెస్టినీ ఎంత కామన్ అయిపోయే వర్డ్స్. నేను ఎవరంటే మానవ కృషిని గుర్తించిన వాడు, తన శక్తిని గుర్తించిన వాడు డెస్టినీ నమ్ముకుంటాడు. ఎవడ నోటంటే డెస్టినీ అని కానీ, విధి రాత అని కానీ, నుదిటి రాత అని కానీ, దైవ నిర్ణయం అని కానీ, పునర్జన్మ అని భావాలు మాట్లాడతాడో వాడు మానవ కృషికి విలువని వాడు. వాడి కృషి కూడా వాడు విలువనివాడు. ఇంకేమవుతుంది అక్కడ? సక్సెస్ వాడికి చాలా కష్టం అవుతుంది. అంచేత ఒక సక్సెస్ సాధించే ఒక సైంటిస్ట్ ఉంటాడు. వాడు సైంటిస్ట్ ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రయోగం ఏది సక్సెస్ కాదు, నిరంతరం వేసుకుంటాడు. ఒకటి ప్రయోగం చేస్తాడు, ఫెయిల్ అవుతాడు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు, ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఇంకేం చేద్దాం, ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది, డెస్టినీ అలా ఉంది, దైవ నిర్ణయం ఇంకోలా ఉంది, విధిరాత అని ఊరుకున్నాడు అనుకో, వాడు ఎప్పుడు సక్సెస్ కాలేడు. ఇంతవరకు చేసిన ఇన్ని ప్రయోగాలు ఎక్కడో ఒక లోపం ఉంది వాడికి. అలా కాకుండా మానవ కృషిలో విశ్వాసం పెట్టుకుని, దాంట్లో నమ్మకం పెట్టుకుని, మానవ కృషిలో నమ్మకం పెట్టుకుని, మానవ ప్రయత్నంలో నమ్మకం పెట్టుకుని వాడు ఎప్పుడు చక్కదిద్దుకుంటాడో వాడు తప్పులు సరిదిద్దుకుని వాడు సక్సెస్ అవుతాడు. అంటే సైంటిస్ట్ అని వాడికి అది లేకపోతే మాత్రం, వాడికి డెస్టినీలో నమ్మకం ఉంటే మాత్రం వాడు సరైన సైంటిస్ట్ కాదు, వాడు సరైన విజయాలు సాధించలేడు కూడా. అంచేత ఆత్మవిశ్వాసం లేనివాడు, తన కృషిని నమ్మనివాడు ఆ ప్రగతి సాధించలేడు. ఆత్మవిశ్వాసం ఉండాలి, తన కృషి మీద నమ్మకం ఉండాలి, అలాంటి ప్రగతి సాధిస్తాడు. లేనివాడు సాధించలేడు. అలాగే ప్రతి వాళ్ళకి క్రమశిక్షణ కావాలి, పనిలో క్రమశిక్షణ కావాలి. ఎప్పుడైతే డెస్టినీ మీద నమ్మకం ఉంటుందో, అంటే నుదిటి మీద, విధిరాత మీద, విధి నిర్ణయం మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు పనిలో క్రమశిక్షణ ఉండదు. ఏదో దైవం అంటే చేద్దాం, దేవుని చేసుకెళ్తాం, దేవుని నిర్ణయం బాగుంటే వస్తుంది, దైవ సహాయం అంటే వస్తుంది, లేకపోతే లేదు అనుకుంటాడు. వాడి క్రమశిక్షణ ఎలా అవుతుంది? అది క్రమశిక్షణ కాదు. క్రమశిక్షణ అంటే నిరంతరం కృషి చేస్తూ, తప్పులు సరిదిద్దుకుంటూ, పట్టుదలకు ముందుకు సాగడమే క్రమశిక్షణ. ఆ పట్టుదల లేకపోతే ఫెయిల్యూర్. అంటే ఎంత మేరకు మనిషి విధిలో నమ్మకం వదిలేసుకుని, అదృష్టంలో నమ్మకం వదిలేసుకుని కృషినే నమ్ముకుంటాడో వాడు సక్సెస్ అవుతాడు. రెండో లేదు, నా కృషిలోపు ఉంటే నేను ఫెయిల్ అవుతాను గుర్తిస్తాడో వాడు సక్సెస్ అవుతాడు. కృషిలో చేసిన సరిపోతుంది అనుకుంటే వాడు ఫెయిల్యూర్ అవుతాడు. అందుకే కావాలి నాస్తికత్వం, నాస్తిక చైతన్యం.
నాస్తికత్వం కాదు నాస్తిక జీవితంలో ఏంటంటే స్లేవ్ మైండ్ ఉండదు, దాసోహం లేదు, అదృష్ట దురదృష్టాలకి దాసోహం లేదు, విధిరాతకి దాసోహం లేదు, నుయిరాతకి దాసోహం లేదు, లేదా డెస్టినీకి దాసోహం లేదు. ఇవన్నీ ఒట్టిది మానవ కృషే అసలైనది అని ఎప్పుడైతే స్లేవ్ మైండ్ దొరికింది తన కృషిని నమ్ముకుంటాడో అది ఎక్కడనే నాస్తికత్వంలో ఉంది. అంచేత అలాగే ఫ్రీ విల్, స్వేచ్ఛా ప్రవృత్తి, నేను కృషి చేస్తాను, నాకు ఏ దేవుడు దెయ్యాలు కాదు అసలు ఏం లేవు, అంటే నేను వాడు నాకు సహాయం చేయాలి, వాడు చేయాలి, అవి తోడ్పడాలి, ప్రార్థిస్తాను, అది చేస్తానే ఉండవు. మామూలు ఆశలు ఏం చేస్తారు, ప్రార్థిస్తుంటారు. వాడు కృషి చేస్తుంటాడు, రెండో పక్క ప్రార్థిస్తుంటాడు, మళ్ళీ రెండో పక్క దైవ నిర్ణయం ఎలా ఉంటుందో ఏమిటో అంటాడు. ఎప్పుడైతే దైవ నిర్ణయం ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడా కృషిలో లోపం నిలబడినట్లెక్క. ఎప్పుడైతే తన మనసులోంచి దైవభావన తీసేసుకుని తన కృషినే నమ్ముకుంటాడో వాడ కృషి నిరంతరం వాడు తప్పులు సర్దిద్దుకుంటూ ముందుకు సాగుతాడు. నా కృషిలో లోపం ఎప్పుడు నిరంతరం సార్. అలా కాకుండా దేవుడి భారం ఇస్తే కృషిలో లోపం ఏర్పడుతుంది, గుర్తించండి. దేవుడి మీద భారం వేసినవాడు, అదృష్ట దురదృష్టాల మీద నమ్ముకున్నవాడు, విధిని నమ్ముకున్నవాడు, నురిరాత నమ్ముకున్నవాడు, వాడు ఎప్పుడూ కూడా సక్సెస్ సాధించడం సరిగా ఉండదు. సక్సెస్ సాధించాలంటే వాడు తప్పకుండా వాళ్ళు ఫ్రీ విల్ ఐ కెన్ అని రావాలి. అంతేగాని ఐ కెన్ అని అనుకోకుండా దైవం మీద నేను చేస్తున్నాను, దైవ నిర్ణయం ఎలా ఉంటుందో, నా విజయం ఎలా ఉంటుందో, నా డెస్టినీ ఎలా ఉంటుందో అనుకుంటే వాడు ఫెయిల్ అవుతారు. అంచేత ఎంత మేరకు మనం మన కృషిని నమ్ముకున్నాం, ఎవరైతే ఎంత మేరకు స్లేవ్ మైండ్ పోతుందో, వాళ్ళు బానిస ప్రవృత్తి తిరుగుతుందో, స్వేచ్ఛా ప్రవృత్తి ఉంటో స్వేచ్ఛ కాలిస్తాడో, మానవ కృషి నమ్ముకుంటాడో వాడే సక్సెస్ అవుతాడు. అంచేత ఒక వ్యక్తి బాధ్యతాయుతంగాను కార్యదర్శితను పయనించాలంటే దానికి కావాల్సిన ఏంటి, నాస్తికత్వమే మనిషిలో ఈ రకం దైవభావన తొలగిస్తుంది, విధి మీద నమ్మకం తొలగిస్తుంది, నీటి మీద నమ్మకం తొలగిస్తుంది, డెస్టినీ భావాన్ని పోగొడుతుంది, కృషిని తన స్వేచ్ఛగా ఆలోచించేందుకు, స్వేచ్ఛగా ముందుకెళ్ళి తప్పులు సరిదిద్దుకు చేస్తుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. వాడే సక్సెస్. అంచేత ఏదైనా సాధించాలంటే వాడు తప్పకుండా నాస్తికుడు అవ్వాలి. నాస్తిక చైతన్యం ఉంటేనే సక్సెస్. నాస్తిక చైతన్యం లేనివాడు అది ఏదో అనుకోకుండా ఇప్పుడు జరుగుతుంటుంది అంతే. కానీ నాస్తిక చైతన్యం లేకపోతే మాత్రం వాడు ఎక్కువసారి ఫెయిల్యూర్ వస్తుంది. అంచేత ఈ డెస్టినీ అనే మాటలు పక్కన పారేయండి, విధి అనే మాట పక్కన పారేయండి, అదృష్ట పక్కన పారేయండి. నీ కృషిని నమ్ముకో, క్రమశిక్షణతో ముందుకు సాగు, స్వేచ్ఛగా ఆలోచించు, తప్పులు సర్దిద్దుకుంటూ వెళ్ళు, తప్పకుండా విజయం సాధిస్తావు, సక్సెస్ నీదే అవుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిళ గొప్ప వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నారు. 1647 సంవత్సరంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో లీ కార్ల్ అనే గ్రామంలో పీరీ బాయిల్ అనే వ్యక్తి పుట్టాడు. సామాన్యమైన వ్యక్తి. కానీ అతను తీసుకొచ్చిన రెవల్యూషను ఇంత అంతా కదా. ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు పీరీ బాయిల్. అతను షేక్ చేశాడు క్రిస్టియన్ కమ్యూనిటీని, పోపుల దగ్గర షేక్ చేశాడు. ఎవరితను ఒక నాస్తికుడిగా మారాడు. తోకచుక్కలు వస్తే ఇప్పటికీ మనకి తోకచుక్కలు వస్తే ఏదో అనర్థం జరుగుతుంది అనుకుంటారు. తోకచుక్కలు వస్తే వాడు మహానుభావుడు చచ్చిపోతూనే ఉంటారు. మహానుభావులు పెద్ద పెద్దలు ఇప్పుడు నిరంతరం చచ్చిపోతూనే ఉంటారు. ఏదో ఎక్కడో చోట ప్రపంచం మొత్తం ఎప్పుడు ఎవరో గొప్పవాడు పోతూనే ఉంటారు. కానీ తోకచుక్క వస్తే అమ్మో ఆ తోకచుక్క వచ్చింది కదా అందుకని చచ్చిపోయాడు అంటారు. తోకచుక్కకి చనిపోయాడు. ఏదైనా ఉపద్రవం జరిగితే కూడా తోకచుక్క పడింది, లేనిప్పుడు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంచేత ఆ తోకచుక్కలకి ఒక వ్యక్తులు చనిపోవడానికి
ఆ తోకచుక్కలు రావడానికి ఉపద్రవాలు రావడానికి సంబంధం లేదు అనితే గగ్గోలు తీసే జనం ఉంటారు. అతని గురించి పీవీ బాయిల్ ఏ రకంగా చేశాడు నేను ఇప్పుడు మీరు చెప్పొచ్చున్నాను. ఈ పీవీ బాయిల్ ఎక్కడ చేశాడు? ఫ్రాన్స్లో ప్యారిస్ దగ్గర లీ కార్ల్ అనే గ్రామంలో జన్మించాడు. ఈ పీవీ బాయిల్ తండ్రి అన్న ఇద్దరు కూడా ప్రొటెస్టెంట్ పాస్టర్లే, ఇద్దరు కూడా క్రిస్టియన్స్ అన్నమాట, తండ్రిను అన్న కూడా. ఇక అలాంటి వాడికి ఈ నాస్తికుడు లాంటి వాడు పుట్టాడు. అప్పుడు ఫ్రెంచి రాజు 14 లూయి మరి మత ప్రచారకుడు అవడంతో నాసుకుడిని పీవీ బాయిల్కు ఉద్యోగం పోయింది. ఉద్యోగం చేసుకుంటున్నాడు. చేస్తుంటే ఇతను నాస్తికుడిగా నాస్తికత్వం మాట్లాడుతుంటే వాళ్ళేమో తండ్రి బ్రదరు ఇద్దరు కూడా క్రిస్టియన్ సంబంధించిన వారు. వాళ్ళిద్దరూ కూడా ప్రొటెస్టెంట్ పాస్టర్లు అన్నమాట, ప్రొటెస్టెంట్ పాస్టర్లు. ఆ కాలంలో ఇప్పుడైతే చాలా వరకు సైన్స్ డెవలప్ కొంత తగ్గింది. ఆ కాలంలో తోకచుక్కలు కనబడితే ఏదో పెద్ద ఉపద్రవం కలుగుతుందని చాలామంది భావించేవాళ్ళు. శాస్త్రీయ కలిగిన పీవీ బాయిల్ ఏం చేశారంటే తోకచుక్కలు కనబడడానికి అనర్థాలు కలగడానికి సంబంధం లేదని ఇక చాటి చెప్పాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నాడు. నాసుకుడానికి ఈ నాసుకునే కారణంలో అలా చెప్పాడు గల హాలండ్లోని రోటర్ ప్రొఫెసర్ పోస్టులో ఉన్నాడు. ఇతను ప్రొఫెసర్ పోస్ట్ ఉండి చెప్పాడు అంత మూఢనమ్మకాలు, దీని తోకచుక్క వల్ల అనర్థాలు కలగవు, ఏముండదు, ఇది మూఢనమ్మకం అన్నది ఉద్యోగం పీకేశారమ్మా, ఉద్యోగం పీకేశారు. చూడేది ఎంత జనం చదువుకునే వాళ్ళు కూడా యూనివర్సిటీ లెవెల్లో ఉద్యోగం పీకారు. అంటే యూనివర్సిటీలు కూడా మత మౌఢ్యాన్ని ఎలా ప్రచారం చేస్తాయో ఆ రోజు ఇంకెంత చేసే అర్థం ఎప్పుడు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అంత సాగట్లేదు. ఆ రోజుల్లో ఉద్యోగాలు చెప్పడం వీల్లేదు. ఎందుకంటే తోకచుక్కలు కనబడడానికి మానవ జీవిత గతికి అవినవ సంబంధం అని వాళ్ళు అనుకుని ఉంటారు. జ్యోతిష్యులు నీకు తెగసం చెప్పారు, తోకచుక్కలకి మానవ జీవితానికి సంబంధం చెప్తుండేవారు. జ్యోతిష్యులు మరీ ఎక్కువగా చెప్తుంది, భయపెట్టేవాళ్ళు అనమాట. అమ్మో తోకచుక్క వస్తుంది, ఎవరికో ముప్పు వాటిల్లింది, ఇలా ఉంది అలా ఉంది, ఈడు చచ్చిపోతారు ఆ చచ్చిపోతారు, ఇది అయిపోతాయి, ఈ ఉపద్రవం వస్తాయి, భూకంపాలు వస్తాయి, అవి వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి అని భయపెట్టేస్తున్నారు. భయపడ్డమే మనుషులు మతం ఏం చేస్తున్నారు, మనుషులు భయపెట్టేస్తున్నారు. అదంతా బూటకమని పీవీ బాయిల్ ఒక పుస్తకం రాశాడు. తోకచుక్క కాంతికి మానవ జనగతికి మిట్టిపెట్ట మూర్ఖత్వాన్ని స్పష్టం చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇలాగ చెప్పాడు. గోరా గారు ఏం చేశారు, ఆయన పిఆర్ కాలేజీలో బాటనీ లెక్చర్గా ఉన్నప్పుడు అక్కడ పిల్లలందరూ కలిసి ఒక రాతపత్రి పెట్టుకున్నారు. దాంట్లో ఈ చేతి ఒక ఆర్టికల్ అంటే దేవుడు లేదు కాదు లేదు అని రాశారు. ఏంటి అంటే అది రాతపత్రిక. దేవుడిది ఒక భావం, దాంట్లో మగవాడి దేవుడు లేదు, దేవుడు భావం కదా, ఆ భావం తప్పు. దేవుడు లేదు, అసలు దైవభావం తప్పు. దేవుడు లేడు కదా, దేవుడు మగాడు ఎందుకంటే ఆడది కాకూడదు. దేవుడే అనే మగాడు అనే సృష్టికి దిగించేది ఆడదే కాకూడదా అంటే దైవభావం అబద్ధము, దేవుడు లేదు అని చెప్పారు. అంతే, ఉద్యోగం తీశారు. పిఆర్ గారు కేవలం ఒక నీళ్ళు పేపర్ ఇలా పీవీ బాయిల్ కూడా తోకచుక్కలకి సంబంధం లేదు అని చెప్పాడు. అంటే ఒకనొకప్పుడు ఒక భావ స్వాతంత్ర్యం దాన్ని తెలిసింది, సైంటిఫిక్గా తెలిసి చెప్పడానికి కూడా మనిషికి స్వేచ్ఛ లేదు. అంటే మతం మొత్తం సమాజాన్ని గుప్పిట్లో పెట్టుకుందనమాట. గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళందరూ చేరవచ్చు. అలాంటి పరిస్థితిలో వచ్చింది. తర్వాత తోకచుక్క కనబడినప్పుడు కూడా నష్టాలు జరుగుతూనే ఉన్నాయని, అంతేకాక తోకచుక్క కనబడి కూడా మంచి పనులు జరుగుతున్నాయని బాయిల్ శోధనకు పెట్టాడు. చాలా అంటే తోకచుక్కలు కనబడడం లేవుతాయి, తోకచుక్కలు కనబడి కూడా నష్టాలు ఇవ్వాలంటే ఇక మీరు తోకచుక్కలు అన్నారు. తోకచుక్కలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయి, అవి చెప్పరే. నష్టాలు జరిగాయని ఎప్పుడు జరిగే నష్టాలనే మామూలుగా నష్టాలు మామూలుగా ఎప్పుడు చూస్తాయి, తోకచుక్కలు లేకపోతే నష్టాలు వస్తాయి. ఇప్పుడేమో హైలైట్ చేస్తారు దాన్ని. మరి అటు వల్ల మంచి పనులు జరుగుతాయి కదా, ఆ మంచి పనులు ఎందుకు చెప్పరు ఆయన అంటే ఆ లాజిక్ చూడు ఎంత స్పష్టంగా ఆయన ప్రవేశపెట్టాడు. అంచేత ఏమాత్రం మానవ శరీరకు సంబంధం లేదని చూపించాడు. బాయిల్ పీవీ బాయిల్
తోకచుక్కలో రాసిన ఆ పుస్తకం అతి కొద్ది కాలంలో 9 సార్లు ఫ్రాన్స్లో అచ్చువేయబడింది. అంటే మనుషులకి చెప్పే కొంత నమ్మడం పెట్టారు. అదేవిధంగా మతంలో వారందరూ నీతిమంతులు, నాస్తికులు మతస్థులు దుర్మార్గంలో కూడా యథార్థం లేదని, యథార్థం నాస్తికులే ఎక్కువ నీతిమంతులుగా ఉంటారని పేర్కొన్నారు. సాధారణంగా ఆస్తులు అంటే నాస్తికులు అనేవాడు దుర్మార్గులు, దుష్టులు అంటారు. పూర్వంగా మరి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అయితే ఒకనొకప్పుడు ఎథీస్ట్ అంటే వికెడ్ ఫెలో అని ఇచ్చారు. ఎథీస్ట్ అనేవాడికి వికెడ్ ఫెలో, దుర్మార్గుడు, దుష్టుడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు, మంచితనం లేనివాడు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో నాస్తికుడు అన్నదానికి వాడు ఇచ్చిన నిర్వచనం అది. అంటే మొత్తం చివరికి పదాలను కూడా ఏ రకంగా దాన్ని గుప్పిట్లో పెట్టింది నాస్తికుడు అంటే దేవుళ్ళో నమ్మకం లేనివాడు వస్తాయి కదా. దేవుళ్ళో నమ్మకం లేనివాడు దుష్టుడు అవుతారనమాట. అంటే దేవుడు అందుకని ఏం చేశాడనా, నాస్తికులు, దుర్మార్గులు, దుష్టులు అన్నాం తప్పు, నీతి లేని వాళ్ళు అన్నాం తప్పు. అసలు చెప్పాలంటే ఆస్తుల కంటే నాస్తికులు ఎక్కువ నీతిమంతులు ధైర్యంగా చెప్పాడు. 1682లో మత గురువులు చేస్తున్న హింసాకాండం అతను తీవ్రంగా దిగిపెట్టాడు. వారు ఇతర మతస్థులు హింసించి బాధిస్తున్నారని, మత అసహనం అదేవిధంగా కొనసాగితే దేశాల మధ్య యుద్ధాలు తప్పవని స్పష్టం చేశారు. మరి అతను ఏం చేశారు, 1682లో మత గురువులు చేసిన హింసాకాండం. ఆ రోజులు ఏంటి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, అలాగే ముస్లింలు, షియాలు, సున్నీలు. ఇప్పటికీ షియాలు, సున్నీలు ఎంతమంది, ఇద్దరు ముస్లిమ్సే. అలాగే క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు కొట్టుకు చచ్చారు. చూడండి, మతాన్ని వాళ్ళిద్దరికీ ఒకటే దేవుడు. కానీ ప్రొటెస్టెంట్లు, క్యాథలికులు, షియాలు, సున్నీలు. ఏమిటి మా హింస, ఎక్కడ మానవత్వం అని చెప్పి దాన్ని చేసి చాలా చేశారన్నమాట. అంచేత వారితో ఇలా యుద్ధాలు వస్తున్నాయని, హింస ప్రతిహింసకు దారితీస్తుందని, అంచేత పరమత సహనం కావాలని, మతాన్ని అనుసరించకపోవడం ప్రజలు ఇష్టాయిష్టం వదిలేయాలని బాయిలు స్పష్టం చేశారు. ఎవరిష్టం వాళ్ళు అది నమ్మితే నమ్మను, మానేము. అంతేగాని నమ్మనివాడు దుర్మార్గుడనో లేదా మతాల్లో ఉన్నవాడు తన్నుకోవడం అన్నీ తప్పే. ఒకటి ఇన్సేసి రెండు కూడా సార్. బాయిల వాదనలను ఎదురుగా ధైర్యం లేని మతగురు ఎవరైనా పుస్తకాలు చదివితే వారికి మరణశిక్ష విధించబడుతుంది అనిచారు. ఆయన పుస్తకాలు చదివాలు ఊరి తీసి పక్కన పారేస్తామని. అతను ఏం చెప్పాడు, మతాలు పెట్టుకుని మతాల్లో పెట్టి ఒకళ్ళు కదా వాళ్ళ మధ్య వైద్య తన్నుకొని సావడం ఎందుకు, ఒకటి కొడితే రెండు కొడతాడు. ఒక క్యాథలిక్ ప్రొటెస్టెంట్ని కొడితే ప్రొటెస్టెంట్ని కొడతాడు. అంచేత హింస ప్రతి హింసకు దారి తీస్తుంది. అంచేత హింస వద్దు, కలిసి ఉండండి. మతాల మధ్య సఖ్యత కావాలి కానీ, మతాల మధ్య కానీ మతం లోపల కానీ సఖ్యత కావాలి కానీ, ఆరుగా మానవహోమం పనికిరాదు, మానవత్వం చనిపోతుంది చెప్పాడు. ఈయన తిరిగి ఆయన చెబితే ఆయన్ని రాసిన పుస్తకాలని వాళ్ళని అందరూ దాన్ని అది ఎవరైనా పుస్తకాలు చదివితే మానశిక్ష విధించబడుతుంది. అంటే మతం ఎంత తన చేతిలో తీసుకుని అర్థమవుతుంది. ఒక నాస్తికుడు ఆయన ఎవరు చంపలా. ఎప్పుడైతే నువ్వు ప్రపంచ చరిత్ర తీసుకుంటే ఆస్తికులు నాస్తికులు చెప్పారు కానీ ఏ ఒక్క నాస్తికుడు ఒక ఆస్తికుడు చెప్పాల. నువ్వు ఆ రోజు ఈ రోజు తీసుకుంటే చంపిన వాళ్ళు తీసుకున్నట్టయితే ఆస్తికులు నాస్తికులు చెప్పారు. ఇక మరి ఎందుకు నరేంద్ర దబాల్కర్ కానీ లేకపోతే అనిల్ పన్సార్ కానీ గౌరీ లంకేష్ కానీ వీళ్ళందరినీ చంపిన వారు ఆస్తికులు. అసలు పట్టుకోలేదు చూడు. అంటే మతం వాడికి ఎంత రక్షణ, హంతకులకి రక్షణ ఇస్తుంది మతం. జాత్ పాత్ తోడ్స్కంగా పెట్టి అక్కడ మహారాష్ట్రలో కుల మతాలు వద్దు, అందరూ సఖ్యతగా ఉన్నారని చెప్తే కుల మతాలు వద్దన్నారని చెప్పి నరేంద్ర దబోల్కర్ని చంపేశారు. అలాగే గౌరీ లంకేష్ కర్ణాటకలో ఆమెను చెప్పారు, అనిల్ పన్సారే ఆయన చంపారు. ఏంటి ఇదంతాను? ఎవరు చంపారు? ఆస్తికులు నాస్తికులు చంపారు. ఏ నాస్తికులు చెప్పను, చేసి చూపించారు, ఒకరు నాస్తికులు చంపారు. అంటే మతోన్మాదం హింసకి దారి.
మతం అనేది హింస కారణం అవుతుంది, అది తెలుసుకోవాలి. దీనికి జాబుగా పీరిబాయిల్ మరో పుస్తకం రాస్తూ, ఈ మరణశిక్ష విధించబడుతుంది అన్నారు కదా ఆయన పుస్తకాలు తినే, దానికి పీరిబాయిల్ మరో పుస్తకం రాస్తూ యూరోప్లో పుట్టారు కనుక ప్రజలు క్రైస్తులు అవుతున్నారని, వారే చైనాలో పుట్టి ఉంటే అక్కడ మతాన్ని అవలంబించేవారని, అంచేత ఏ మతం గొప్పది కాదన్నాడు. మళ్ళీ ఇవాళ యూరోప్లో పుట్టారు, యూరోప్లో క్రిస్టియానిటీ ఉంది కనుక క్రిస్టియన్స్ కింద అంతా తయారయ్యారు. మరి చైనా ఏముంది, అక్కడ కమ్యూనిజం ఉంది, కమ్యూనిస్టులు అవుతారు ప్రజలు. ఆ కొండ మతం బట్టి కొంతమంది అలా ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మతం లేని వాళ్ళు ఉంటారు. మనం ఉంది నాస్తికులు ఉన్నాం, మనకేనా ఏముంది, మన హిందువులు ఎంతమంది ఉండొచ్చు, మనం ఎక్కుంటే అలాగే ఉంటారు, కొంత పెట్టి ఉంటుంది. అది అంచేత చేశారు. అంచేత ఏ మతము గొప్పది కాదన్నాడు. వ్యక్తికి స్వాతంత్ర్యం కావాలని పీరిబాయిల్ స్పష్టం చేశారు. పీరిబాయిల్ అభిప్రాయాలు రచనలు ఎంతో ప్రాధాన్యత కలమని చరిత్రకాలు చేయని వారు ఎన్సైక్లోపీడియా పేర్కొన్నారు. ఎన్సైక్లోపీడియాలో పీరిబాయిల్ చాలా గొప్ప ఉందని చెప్పారు. పీరిబాయిల్ అఖండ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ ఆయన మతాభిప్రాయాల కారణంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదవి నుంచి ఎన్నోసార్లు తొలగించారు. చాలా ప్రతిభ గలవాడు, చాలా జ్ఞాని, చాలా విషయాలు తీసేవాడు, చక్కగా చెప్పేవాడు. కానీ నాస్తికుడిని నేను, ఈ మతాలలో పనికిరావు, ఈ దైవభావం పనికిరాదు, ఈ మూఢనమ్మకాల పనికిరావు అన్నందుకు అనేక సార్లు అనేక యూనివర్సిటీల నుంచి తొలగించారు. అంటే యూనివర్సిటీలు కూడా మత భావాలతో ఎలా ఉంటాయి అతను అనేక సార్లు తొలగించారు. ఎంతో పట్టుదల పీరిబాయిల్ హిస్టారికల్ అండ్ క్రిటికల్ డిక్షనరీ 1690లో వెలువరించారు. ఆ పుస్తకం ఫ్రాన్స్లో నిషేధపడిన రహస్యంగా ప్రజలు ఆ దేశంలో ఎంతో ఆసక్తి అధ్యయనం చేశారు. ఆయన ఏదైతే పీరిబాయిల్ హిస్టారికల్ అండ్ క్రిటికల్ డిక్షనరీ అని పెట్టాడు. అంటే క్రిటికల్ డిక్షనరీ పెట్టేసి వీటన్నిటి గురించి మతాల గురించి ఇప్పుడు ఆయన భావాలు ఎట్లా రాశారు, దాన్ని కూడా నిషేధించారు. ఆయన పుస్తకాలను నిషేధపడ్డాయి. అయితే ఫ్రెంచ్లో మాత్రం, ఫ్రాన్స్లో మాత్రం ఆయన ఏ దేశంలో పుట్టారో అక్కడ మాత్రం తను కొద్దిగా అందరూ ఆదరించారు. పీరిబాయిల్ రాసిన పుస్తకాలు సమగ్రంగా ఉండేవి, మూఢత్వాన్ని చెండాడేవాడు. అతను రచించిన పుస్తకం 18వ శతాబ్దం బైబిల్గా కూడా పేర్కొన్నారంటే ఆ యుగంపై పుస్తకం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఫ్రాన్స్లో పీరిబాయిల్ రాసిన పుస్తకాన్ని బైబిల్గా పేర్కొన్నారు. బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, బైబిల్ ఎంత ప్రాముఖ్యత ఇస్తారో పీరిబాయిల్ పుస్తకాన్ని కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. రెండోవాళ్ళు క్రిస్టియన్స్ ఏమో బైబిల్ ప్రాముఖ్యత ఇచ్చారు. క్రిస్టియన్స్ కాని వాళ్ళు, నాస్తికత్వంతో ఉన్నవాళ్ళు అది బైబిల్తో సమానంగా ఉందని అన్నారు. అంత ఇదిగా దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. 18వ శతాబ్దం బైబిల్గా పేర్కొన్నారంటే ఆ యుగంపై పుస్తకం ప్రాధాన్యత తెలుస్తుంది. 16వ శతాబ్దం పూర్వార్ధంలో ప్రచురిత అత్యంత ముఖ్యమైన గ్రంథాల్లో బాయిల్ రాసిన డిక్షనరీ తలమానిపోయింది, చాలా తలమానిపోయింది. నాస్తికుడైన పీరిబాయిల్ తన రచన ద్వారా సమాజ పరివర్తనకు అవిరళ కృషి చేశారు. పీరిబాయిల్ తన సెక్యులర్ భావాలతో ముందు తరాల అభ్యున్నతికి మార్గశిరాడు. సమాజంలో నీతి, నిజాయితీని, అభ్యుదయ భావాలను పెంపొందించారు. ఎన్నో విమర్శలను, వ్యతిరేకతలను ఎదుర్కొని అతి సాధారణ జీవితం గడుపుతూ తన 59వ ఏట 1706లో పీరిబాయిల్ మరణించారు. యూరోప్లో మూఢత్వాన్ని తొలగించి సమానతను సాధించడానికి పీరిబాయిల్ చేసిన కృషి అత్యంత శాస్త్రీయ ఆలోచన కావాలని ఎలుగెత్తాటిన ధీశాలి పీరిబాయిల్. అంచేత మూఢత్వాన్ని ఎదుర్కోవాలంటే ఎంత కష్టం అంటే, మౌఢ్యం అనేది సమాజ ప్రగతికి అవరోధం అన్నమాట. ఆ మౌఢ్యాన్ని తొలగించడానికి ఎవరైనా నడుము కడితే వాడి పని పడతారు ధ్యానం మతస్థులు. ఇలాంటి ఇంతమంది ఇలాంటి వ్యక్తులు రాబట్టి ఇంతకాలం ఇన్ని శతాబ్దానికి రాబట్టే ఈనాడు మన స్వేచ్ఛావాయువులు ఇంకా రావాలి. ఇప్పటికీ మతం ఇది గుప్పెట్లో ఉంటుంది. ఇప్పటికీ మన దేశం చూస్తున్నాం, మెజార్టీ మతం మేము, మీరు తక్కువ, మైనార్టీ మతం నోళ్ళు మూసుకుంటారా, లేకపోతే మీరు ఈ దేశం వదిలిపెండిపోయింది అనేటువంటి భావజాలాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి అది వాళ్ళందరికీ నిలవు. కానీ ఇటువంటిది అందుకని అభ్యుదయ భావాలు, నాస్తిక చైతన్యం కావాలి, నాస్తిక భావాలు కావాలి, అప్పుడే సమాజ ప్రగతి ఉంటుంది. నాస్తికత్వం ద్వారానే సమాజ ప్రగతి ఉంటుంది, అది గుర్తించాలి. పీరిబాయిల్ అదే చెప్పాడు. సమాజ ప్రగతి కావాలంటే నాస్తికత్వం కావాలి, నాస్తిక చైతన్యం కావాలి, అప్పుడే సరైన సమాజం వస్తుంది.
ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానో టెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, వేద పండితులు ఏవో మంత్రాలు చదువుతూ సకల సౌఖ్యాలు కలగాలని భక్తులను ఆశీర్వదిస్తుంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రేమిల, మన ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్ జరిగాయి. మరి మెజార్టీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఇప్పుడే మంత్రులందరూ కొత్తగా వాళ్ళ కార్యాలయాల్లో దిగుతున్నారు. వాళ్ళు ప్రతివాడు ప్రతి మంత్రి అతను ఒక కార్యాలయం ఉంటుంది, ఆ శాఖ కార్యాలయం. దాంట్లో వాళ్ళు ఆ రోజున వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నారు. ఛార్జ్ తీసి ప్రతిచోటు చూడు శుభగడియ అన్నం ఆ టైంలో వాళ్ళు ఛార్జ్ తీసుకోవడం, ఇది మంచి ముహూర్తం, ఈ మంచి సమయం అని చెప్పి. అది మంచి సమయం అనేది అర్థం లేదు, అన్ని సమయాలు మంచివి. మరి ఎంతో మంచి సమయం చెప్పి కిందసారి జగన్ ప్రభుత్వంలో కూడా తీసుకున్నారు. ఏమైంది? ఇప్పుడు 11 సీట్స్ వచ్చాయి. మొత్తం కిందసారి 150 పైన 52 సీట్లు ఉంటే ఈసారేమో 11 సీట్లతో పరిమితి అయిపోయాడు. మంచి సమయం చేశారు వాళ్ళు కూడా. ఆయన చాలా పెద్ద సాముల వార్లంతా తిరిగాడు. ఆయన ఎందుకు పోయింది అంతాను? ఆయన మంచి గడియలు చూసి చాలాసార్లు చేశారు. మంచి గడియలు చూసి ముహూర్తాలు చూసి ఆయన చేశాడు. వాళ్ళ మంత్రులందరూ చాలా చేశారు. చాలా మంచిగా అంతమంది మంత్రులు చేసినా మొత్తం ఎందుకు పోయింది? 5 ఏళ్ళలోనే పోయింది అది మొత్తం సైతంతాను. ఏ దేవుడికి మరి అంత పూజించి అన్ని చేసి అంత చేసినా కూడా ఏ దేవుడు వాళ్ళు రక్షించలేదే? అంటే దేవుడు ఉంటేగా, మంత్రాల శక్తి ఉంటేగా. మంత్రాలు ఈసారి కూడా ప్రతి మంత్రి మంచి సమయాన్ని తీసుకుంటున్నాడు. కార్యాలయంలో ఛార్జ్ తీసుకుంటున్నాడు. తర్వాత వేద పండితులు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తున్నారు, వేదం చదువుతున్నారు. ఆ వేదం ఏ చదివాడో ఎవరికి అర్థం కాదు. సాంస్క్రిట్లో ఉంటుంది, ఎవరికి వచ్చే సాంస్క్రిట్ ఏం చదువుతాడో కూడా తెలియదు. కానీ మంత్రోచ్చారణ మంచి సమయం, మంత్రాలతో వేద పండితుని ఆశీర్వాదాలు ఓడే అక్కడ తెలుసు వాళ్ళకి. ఆశీర్వాదం అక్షంతలు వేయడం, అక్షంతలు వేస్తాడు, కొబ్బరికాయ కొట్టిస్తాడు, ఆ బొమ్మ ముందు అరటిపళ్ళు ఏవో పెట్టుతాడు, అయిపోయింది. ఇవన్నీ అర్థం లేనివి. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు, పూజల్లో ఎటువంటి లేదు, పూజలలో ఫలితం లేదు. చెప్తాక ఇంతకుముందు మరి కింద పాలనలో ఏం జరిగింది? వాళ్ళందరూ ఇలాగే చేశారు, ఇలాగే ఎంటర్ అయ్యారు. అలాగే కలెక్టర్లు ఉన్నారు, ఎంతమందో కలెక్టర్లు తీసుకెళ్ళి ఏ డ్యూటీలు లేకుండా పారేశారు. వాళ్ళందరూ ఇలాగే ఆ కలెక్టర్లు మంచి ఐఏఎస్లు అందరూ బాగా శక్తి సమాజం వాళ్ళే అతి గతి లేకుండా మూల పారేశారు వాళ్ళే. మరి కిందసారి ఛార్జ్ చేసిన వాళ్ళందరూ పూజలు చేసిన వాళ్ళే. వేద పండితులు ఆశీర్వచన వాళ్ళు పోయిన వాళ్ళే. మంచి వేద పండితులనే తీసుకొచ్చి పేరున్న వేద పండితులు ఆశీర్వచన పేరు చేసిన వాళ్ళే. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ? ఏం లేక సోదరులు లేనట్లుగా అయిపోయినారు పందికాళ్ళ గతి. అంటే తెలుసుకోవాల్సిందంటే మంచి సమయం దానికి అర్థం లేదు, మంత్రాలకు కూడా అర్థం లేదు. అయినా ఒక రకమైన మౌఢ్యం అలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఆ మనిషికి తన శక్తి మీద తనకు నమ్మకం లేనివాడు ఈ పనికిరాని వాటిని నమ్ముకుంటాడు. అలా కాదు. మనిషి అనేవాడు తన శక్తిని నమ్ముకోవాలి, తన కృషిని నమ్ముకోవాలి, తన మంచితనాన్ని నమ్ముకోవాలి, తన సేవను నమ్ముకోవాలి. ఆ రంగం మంచి నిజాయితీగా వ్యవహరించాలి. అది అసలు పూజలు కాదు,
లేకపోతే ఇక మంత్రాలు చదివించుకోవడం కాదు, వేద పండితులు ఆశీర్వచనాలు కాదు. తాను చేసే పనిలో నిజాయితీ చూపించాలి, మంచితనం చూపించాలి, మానవత్వం చూపించాలి. అది కావాలి. మంత్రాలు ఏముంటుంది? ఏం లేదు. ఈ మంత్రాల గురించి ఎంత చెప్తారంటే ఇంత దాకా వేదాల్లో, ఋగ్వేదంలో కానీ వాటిలో కానీ అన్నింటిలో, యజుర్వేదం అన్నింటిలో అన్ని మంత్రాలు వేదాలన్నీ మంత్రాలే. చాలా మంత్రాలు ఏంటి? మంత్రాలు అయితే మంత్రాల్లో ఏముంటుంది? ఆశీర్వచనం. ఇలా ఉండాలి అంటే ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఆల్ అని చెప్పుకుంటాం. మనం ఊరికి చెబుతాం, మన ఊరికి మన నీతో మంచి, మీకు మంచి అన్న మన ఆశని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే ఓకే, ఆల్ ది బెస్ట్ అని చెప్తాం మనం. అంటే మనం ఆశాభావాన్ని నువ్వు అంతా చక్కగా చెయ్యి అని. నువ్వు చక్కగా చేస్తే నీకు కృషి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అని నువ్వు ఆ పని సంకల్పించావు, నువ్వు కృషి సరిగ్గా చేయి, మంచి జీవితం ఆశిద్దాం, మేమందరం మంచి కారు కోరుకుంటున్నాం అని చెప్తాం మనం. అంతేగాని అదే మంత్రబలం ఉందని కాదు, మంత్రశక్తి లేదు, ఆ మాట అంటే ముహూర్త బలం కాదు, ఏం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక మంత్రాలు నుంచి ఆ మంత్రాల బలం ఉంది కనుక, వేద పండితులు నోటినంతలు వచ్చిన కనుక, మంత్రం చేశారు కనుక, ఆ మంత్రంలో విలువ ఉంది కనుక, ఆ మంత్రం వల్ల ఎంతో వనగోరుతుంది అనుకుంటున్నారు. చెప్పాం కదా, మంత్రాలు ఎంతో వనగొరుతుందో మనం ఎన్నో చూస్తున్నాం. చాలా గొప్ప బిజినెస్లు పెడతారు, పూజలు చేసి అన్నీ చేసి, ఆ బిజినెస్ తుస్సుమంటాయి. ఎందుకు పోవాలి? ప్లానింగ్లో సరిగ్గా లేకపోతే పోతుంది, నిజాయితీ లేకపోతే పోతుంది, మానవత లేకుండా పోతుంది, ఇంటర్పర్సనల్ సరిగ్గా లేకుండా పోతుంది. నేనే అనుకున్న అహంకారం చూస్తే అహంకారం కూడా వాడిని వినాశం చేస్తుంది. మానవ సంబంధాల్లో మంచితనం కావాలి, నిజాయితీ కావాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అంతేకాని అహంకారం పనికిరాదు. అహంకారం ఇవన్నీ అది కావాలి. ఈ మంత్రాల్లో వీళ్ళేం చేస్తారు? వేద పండితులు ఏం చేస్తారు? ఇవన్నీ దేవుడి నోటంటే వచ్చాయి. వేదాలన్నీ దేవుడి నోటి నుంచి, ఋగ్వేదం కాదు, ఇంకోటి యజుర్వేదం కావచ్చు, అథర్వవేదం కావచ్చు, ఇవన్నీ దేవుడి నోటి నుంచి వచ్చాయి. అవన్నీ కూడా ఎవడు రాసినవి కాదు, దేవుడి నోటి నుంచి వచ్చినవి కనుక ఆ పలుకులకి ఎంతో ఉందని చెప్పేసి ఆ సాంస్క్రిట్లో పదాలు చెప్తాడు. ఇంత చేత వేదాల్లో ఇంకేం లేదు. వాళ్ళు చెప్పినంత కూడా నువ్వు మనం అదే నీకు అన్నీ మంచి జరగాలి అని తెలుగు చెబుతాం. ఆల్ ది బెస్ట్ అంటాం, విష్ ఆల్ ది సక్సెస్ అంటాం. అంతే. వేద బాట కూడా అంతే, సాంస్క్రిట్ చెప్పినప్పుడు అంతే. వాళ్ళు చెప్పినది ఎలా అంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఈ మంత్రాల్లో కూడా మంత్రాలు ఏం లేదు. రిలాక్స్, పీస్, తర్వాత ఏమో ట్రాంక్విలిటీ, లవ్, జాయ్, ఇలాంటి భావాలు మంత్రాల్లో ఉన్నాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు, శాంతిగా ఉండు, మనసు ఏ రకంగా టెన్షన్స్ లేకుండా ఉండు, చక్కగా ప్రేమిస్తుండు, ప్రేమను పొందు, ఎంజాయ్ చెయ్యి. ఒక రకం మంత్రాల్లో అవంటే. ఇంకా గాయత్రి మంత్రం, అన్ని మంత్రాలు గొప్పది గాయత్రి మంత్రం అంటారు. అన్ని మంత్రాలకి మించింది గొప్పది గాయత్రి. గాయత్రి మంత్రాలు ఎన్నో చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఎన్నో మంచి గొప్ప గొప్ప పనులు చేస్తారు, ఎన్నో ఆరంభాలు చేస్తారు. ప్రారంభంలోనే అది చూసుకుంటుంటాయి కొన్ని గాయత్రి మంత్రంతో. అలాగే ఇంకా ఈ దీంట్లో మోటివేటింగ్ చార్ట్స్, ఇంకా మా మంత్రంలో మోటివేట్ చేస్తావు. అందుకే దాంట్లో యూ కెన్ థింక్ ప్రాపర్లీ, నువ్వు చక్కగా చేయగలవు, చక్కగా ఆలోచించగలను, ఊరికి ఆశీస్సులు ఇస్తుంటారు. ఇవన్నీ దేవుడి నోటి నుంచి ఇచ్చాయండి. వీళ్ళు చదివేంటంటే ఇవి ఆశీస్సులే ఏంటి అంటే నువ్వు చక్కగా చేస్తావు అంటే వీళ్ళు అర్థం వాడికి ముక్కలు అర్థం కావు. ఈ మంత్రాల్లో ఉండే భావాలు మాత్రం ఇది. మంత్రాల్లో ఏముంటాయి నువ్వు చూస్తున్నావు, ఎలాంటివి ఉంటాయి మంత్రాల్లోని. అదే నువ్వు చక్కగా ఉంటావు, నువ్వు చేయగలవు అని. ఏదైనా సరే చాలా మంత్రాల్లో ఉండేది 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి టైం మేనేజ్మెంట్. నువ్వు టైంని సరిగ్గా కరెక్ట్ టైంలో కరెక్ట్గా పనిచేసి, అంటే పద్ధతిలో నువ్వు చేయి, అంతేగాని బద్ధకం వేసుకు, చేసేది చక్కగా టైం మేనేజ్ చేయి. తర్వాత 2 మనుషులతో చక్కగా కలిసిమెలిసి తిరుగు, అందరితో కలివిడిగా ఉండు. టైం మేనేజ్మెంట్ కావాలి, కలివిడిగా ఉండి మనీ మేనేజ్మెంట్, దాని యొక్క మన దాన్ని ఏదైనా డబ్బుని పద్ధతిలో ఖర్చు పెట్టు. పద్ధతిలో, విచ్చలుడిగా కాదు. ఎప్పుడైతే చేస్తావో సక్సెస్ నీకు వస్తుంది. ఇవి మంత్రాల్లో ఉన్నవి ఇంత లేవు. మంత్రాలు ఇవన్నీ అయితే దేవుడు చెప్పాట, అంటే దేవుడు ఆశిస్తున్నాడు.
దేవుడు ఆశిస్తే ఏం చేశాడు? నువ్వు నీ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగం చెయ్యి, అందరితో కలివిడిగా ఉండు, అందరితో నువ్వు నీ యొక్క దగ్గర ధనాన్ని చక్కగా సరైన విధంగా చెయ్యి అని అన్ని ఆశీర్వదిస్తున్న దేవుడు ఆశిస్తున్నాడు వీళ్ళు అంటాడు మా పేద పండితుడు. ఏముంది చెప్పే ఎవరికి అర్థం కాదు. కానీ ఓకే అంటే కొన్ని అర్థం చేసిన వాడికి మంచి సందేశం ఉందండి, మంచి సందేశం. కానీ సందేశం అంటే అక్కడ మనిషిలో మోక్షాన్ని పెంచుతున్నాయి ఇవి. కరెక్టే, అర్థం చెప్పు, తెలుగులో చెప్పు, లేదా హిందీ వాళ్ళకి హిందీలో చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు, అర్థం కాని భాషలో చెప్పి పైగా దానికి దైవత్వాన్ని, దైవశక్తిని, మహత్యాల్ని అంటకట్టడం ఏంటి? అసలు మోక్షాన్ని పెంచడం కాకుండా లేని పేరు మహత్యాన్ని అంటగట్టి. నువ్వు చెప్పే విషయం మంచిదే కావచ్చు, కానీ ఆ మహత్యాన్ని అంటకట్టడం ఉందే తప్పు. చెప్పే విషయం కరెక్టే, మంచిగా కావచ్చు. నీ మంత్రంలో మంచి విషయం కొంతమంది వేద పండితులు మా ఆ విషయం చెప్పేది మంచి విషయం చెబుతున్నామండి అంటే చెప్పు. దేవుడితో ఎందుకు ముడి పెడతావు? మహాత్యంతో ఎందుకు ముడి పెడతావు? మహాశక్తి ఎందుకు ముడి పెడతావు? దేవుని నోటి అంటే వచ్చిన మాట ఎందుకు అంటావు నువ్వు? తప్పది. నీ మీరందరూ ఇలా వండండి, ఇలా చెయ్యండి, ఇలా చేయండి అని చెప్పండి. గురువుపదేశం గురువులు చెప్తుంటారు కదా, మన పాన గురువులు గారు నువ్వు చేయాలి సక్సెస్ ఫార్ములా చెప్పండి అలాగా. అంతేగాని అబద్ధాలు చెప్తూ అబద్ధాలతో మంచి చెప్తా అంటే ఎలా కుదురుతుంది? ఒక పక్క చెప్పేదంతా మంచి చూస్తారు, కానీ రెండో పక్క చెప్పిన అబద్ధాలు. దేవుడి నుంచి దేవుని నోటి నుంచి మాట. దీని మహాశక్తి మంత్రం, గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనది, గొప్పది. అన్ని మంత్రాల కంటే గొప్ప గాయత్రి మంత్రం. అది రోజు చెప్పిస్తుంటే అలా ఉంటుంది. ఈ మంత్రాలన్నీ ఏ అవసరాన్ని తగ్గట్టు మంత్రాలు ఉన్నాయమ్మా. అలాగే ఇక దేవుణ్ణి మనీ కోసం దేవుణ్ణి ఎలా పంచాలి? దానికి అంటాడు ఓం హ్రీం శ్రీం క్లీం అన్నమాట. పరకాశ శబ్దాలు ఓం హ్రీం శ్రీం క్లీం అంట. అలా పలుకుతుంటే అది దీంట్లో వాడు కదా. అది అక్కడే దేవుడు కుబేర్ దేవుడు, లక్ష్మీదేవి ఇలా పలికితే వెంట ఆ దేవుళ్ళు అలా అంటుంటే స్పందించి వాళ్ళు వీళ్ళ మీద దయా దాక్షిణ్యాలు, ప్రేమని ఒలికించి వీళ్ళు చేసేవన్నీ బాగా తగ్గేసాట. ఇది ఈ వేద పండితులు ఇలా అంటుంటే అనండి, ఓం అనండి, హీం అనండి, హీ శ్రీం అనండి, క్లీం అనండి అంటుంటాడు. వీళ్ళు అంటే అంటాడు అంటే అన్నావు కదా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన కదాలు ఆ దేవుని ఆశిస్తాడు అంటాడు. ఇటు తీసి దేవుడు పెడతాడు, చెవులు వేసుకుని వెళ్తాడు. అంత హంపక్ చెప్పు మారు. నువ్వు మంచి ఉందంటున్నావు కదా, చాలా గొప్ప సందేశం ఉందంటున్నావు కదా మంత్రాల్లో, చెప్పు మారుగా చెప్పు. అంతేగాని అర్థం లేని అబద్ధాలు మాత్రం తోడు చెప్పు. ఎప్పుడైతే ఒక మంచిదానికి అబద్ధాన్ని జోడిస్తావో ఆ మంచి కూడా పోదు. మంచి విషయానికి అబద్ధాన్ని జోడించి అది మహిమనో ఇంకోటి జోడించి చెప్పేకల్లా అసలు విషయం పక్కదారి పట్టింది. అంచేది మంత్రాలన్నీ కూడా చాలా ఇబ్బంది. అలాగే ఇక సూర్యభగవాన్ ఉదయం లేవగానే మీకు అంతే సక్సెస్ జరగాలి కదా, అది ఓం భుర్ భువ స్వాహ అంటుండారట. ఉదయం లేచి ఇలా మంత్రం చేస్తుంటే కొద్ది రోజులు పడితే ఆ సూర్య భగవాన్ యొక్క శక్తి అంతా వీళ్ళలోకి వస్తుందట. ఉదయం పొడి ధ్యానం చేస్తుంటే మంత్రాలు చెప్పేవంతా ఇలాగే చెబుతారు కబురుతారు. ఇవన్నీ పలకాలట. ఓ నమ శివాయ అంటే ప్యూరిటీ, నీకంతా పవిత్రత అంతా నీకు వచ్చేస్తుందట. మొత్తం నీ పవిత్రత నీరు సంపాదించుకుంది. ఇంకా గణేష్ మంత్రాలతో ప్రకటిస్తేనేమో సక్సెస్ అంతా ఇది సొంతం అయిపోతుంది. అరే సక్సెస్ అనేది మంత్రం చేతి వచ్చేస్తుందా? కృషి వల్ల వస్తుంది, ఎఫర్ట్ ఉంటేనే వస్తుంది. అంచేత ఈ మంత్రాలు పెడుతుందంతా ఒట్టి ఫార్స్. కానీ ఒక షో, ఇది ఒక ఫార్స్ షో అన్నమాట. చివరికి ఫార్స్ షో ఏమైపోతుంది? ఫ్లాప్ షో. మనిషి నిజంగా దాంట్లో చెప్పిన పాటించకపోతే ఏమవుతుంది? షో అంతా ఫ్లాప్, అంతా అభాసు పాలు. అదే జరుగుతుంది, అభాసు పాలు. అంచేత వేద పండితులకు ఆశీర్వచనాలతో దీన్ని ప్రారంభించాము. వేద పండితుల ఆశీర్వచనాలు, వేద పండితుల మంత్రోచ్చారణతో చేసాము అంటే అంత ఎంత హంబొక్కో చూడు. అసలు చెప్పేది ఆస్తికత్వంలో
నాస్తికత జీవిత విధానం, ఆస్తికత జీవిత కాదనం, అది కూడా జీవిత విధానమే. కానీ దాన్ని మించిన నాస్తికతం గొప్ప జీవిత విధానం. ఆ జీవిత విధానం, ఆస్తిక జీవిత విధానంలో మనుషుల్ని ఎలాగ మోసం చేసి దగా చేసి వాళ్ళు ఎలాగ చేస్తున్నారో అర్థమవుతుంది. మనుషుల్ని బురిడి పుట్టిస్తున్నారు మాటలతో. నిజమైనటువంటి పని జరగట్లేదు. అందుకనే ఆస్తికత్వం పనికిరాదు. ఈ మంత్రాలు జపాలు ఇవన్నీ కూడా అర్థం, ప్రార్థనలు పూజలు ఇవన్నీ కూడా మీనింగ్లెస్, ఫలితం లేనివి. మనుషులకు సరైన విజ్ఞానం ఇవ్వండి, వాళ్ళని మోక్షంలో ఉంచకండి, దగాలో ఉంచకండి. ఇవి దగా చేసేది. నేను మంత్రోచ్చారణ చేశాను కనుక ఆ దేవుని ఆశీస్సులు నీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి, ఆ గణేష్ యొక్క ఆశీస్సులు ఉంటాయి, ఆ ఇంద్రుని యొక్క ఆశీస్సులు ఉంటాయి, ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు ఉంటాయి, వీళ్ళ ఆశీస్సులు ఉంటాయి, అలా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసేసి ఎందుకు? ఎక్కడ లేని వాళ్ళ ఆశీస్సులు ఏంటి? వాళ్ళ శక్తి ఎక్కడ చూసేది? వీడి శక్తి వల్ల ఏదైనా సాధించే, వీడి మంచితనం వల్ల, నిజాయితీ వల్ల, వీళ్ళ మానవత్వం వల్ల, మనుషుల దానివల్ల నీకు సక్సెస్. కానీ ఫలితం దానివల్ల కానీ ఈ చదవడం ఇదంతా వేస్ట్ అంటారు. జనాల్ని మభ్యపెట్టడం కాదు. అంచేత ఈ మంత్రాలు చదవడాలు, ఈ పూజలు ఇవన్నీ అర్థం లేనివి. కాబట్టి చక్కగా విషయాలు చెప్పండి, బోధించండి, చెప్పండి. ఇలా ఉన్నాయన, ఇలా ఉంటేనే నీకు సక్సెస్ అవుతుంది, ఇలా ఉంటేనే నీకు అంటే ఒక మార్గం, ఒక ఉపదేశంలాగా చెప్పు, అర్థం చెప్పు, అది చేయమని చెప్పు. అలా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, అలా చేస్తే నీకు మంచితనం పెరుగుతావు, అలా చేస్తే నీకు అంద సహకారం వస్తుంది, నీకు కూడా మానసికంగా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అది ఎవరు నేను అనుకున్న తగ్గమని చెప్పలేదే. ఇవన్నీ పనికిరానివి, నష్టం చేసే తప్ప లాభం చేసే మాత్రం కాదు. డాక్టర్ గారు, ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులు కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల మేలుపై పూర్తి దృష్టి పెట్టాలి. ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? నిజమే ప్రేమిల, ప్రజాస్వామ్యం అంటే ఏమిటిది? ప్రజల పాలన, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన. అక్కడ ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు ఏదో ఎక్కడి నుంచి దిగిరాలా, ప్రజలు వాళ్ళ కోసం అక్కడ పెట్టుకునేటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పనులు చేయడం కోసం. అంతేగాని ఊరికెళ్ళి కూర్చుని విలాసాల్లో ఉండి జలసాలు చేసుకోవడం కోసం కాదు, దెబ్బలాల కోసం కాదు. ప్రజాస్వామ్యం కేవలం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యం అంటే అది ప్రజల పాలన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎందుకు 172 సీట్లు ఉన్నాయి. 172 సీట్లు ఉన్నవాళ్ళు ఆ వెళ్ళి చేసి ఎవరు అంటే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల ప్రజల యొక్క ప్రతినిధులు, అక్కడ 5 కోట్ల మంది ప్రజలు ఉన్నట్లు లెక్క. అలాగే పార్లమెంట్లో 142 కోట్ల ప్రజల ప్రతినిధులు. పార్లమెంట్లో 100 దాకా ఉన్నది 470 ఎంతమంది ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఎంతమంది అక్కడ 140 కోట్ల ప్రతినిధులకు, మనుషులకు ఉన్నట్టు లెక్క. పార్లమెంట్లో 140 కోట్ల మనుషులు పార్లమెంట్లో ఉన్నట్లు. వాళ్ళ యొక్క వాయిస్, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ భావాలు, వాళ్ళ బాధలు అవిని ప్రజెంట్ చేయడం కోసం. ఇక్కడ కూడా వాళ్ళ పనులు చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని, బాధల్ని, వాటన్నిటిని తెలియజేయడం కోసం వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మనుషులు అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పడం. కానీ అంతేకాని మేము పలానా పార్టీ వాళ్ళం, మేము ఉన్నాం, మేము ప్రతినిధులం, మేము చెప్పి ఆ రెండో పార్టీ మాకు అసహ్యం, వాడు మా పోటీ చేశాడు, ఇలా తిట్టుకోవడం కోసం కాదే. వాళ్ళు కాదు, ఎవరి కాలంలో ఎన్నుకున్నారు, ఏ మనుషుల కాలంలో ఎన్నుకున్నారు అంతే. అంతేగాని అహంకారాలు, అహంభావాలు పోయి రెండు వాళ్ళని తొక్కి పెట్టడం కోసం మాత్రం కాదు. ఎక్కువ సీట్లు వచ్చా కనుక అసలు ప్రజాస్వామికంలో, రాజ్యాంగంలో ఎక్కడ కూడా పార్టీ అనే పేరు లేదు, ఎక్కడ లేదు. మెజార్టీ పార్టీ అభ్యర్థి సీఎం అవుతాడని ఎక్కడ లేదు, చీఫ్ మినిస్టర్ అవుతాడని ఎక్కడ లేదు, లేదా పీఎం అవుతాడని ఎక్కడ లేదు, ఎక్కడ పార్టీ లేదు. మొత్తం పార్లమెంట్ అంతా కలిసి ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. ఎంపీలందరూ కలిసి ప్రధాని ఎన్నుకుంటారు. శాసనసభ్యులందరూ కలిసి సీఎంని ఎన్నుకుంటారు అని రాసింది. కానీ కేవలం ఆ పార్టీ అభ్యర్థులు కలిసి సీఎంని ఎన్నుకుంటారని ఎక్కడ లేదు. అయితే తక్కువ సీట్లు ఇచ్చిన వాళ్ళు నోరు కూర్చుంటారు, మన తక్కువ సీట్లు కదా అని. అంతేగాని
ప్రజాప్రాతి మొత్తం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజల యొక్క ప్రాతినిధ్యం అసెంబ్లీ. అంతేగా ఇది ఒక పార్టీ. ఇప్పుడు మనకి కూటమి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఏదో మామూలుగా ఈ తెలుగుదేశము లేదా జనసేన బీజేపీ కూటమి వాళ్ళకే వాళ్ళ పార్టీల ప్రజలు కాదు వీళ్ళు. అక్కడ ఉన్నారంటే ప్రజల కోసం ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఇస్తున్న మనుషులు. ఇక ఒక్కొక్క అసెంబ్లీలో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉన్నారంటే 5 లక్షలు ఒక ఎమ్మెల్యే దిగ్గారంటే ఈ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల యొక్క ప్రజల యొక్క మనిషి ఎక్కడ ఉన్నాడు? వాయిస్ ఎక్కడ ఉంది? మనిషి కాదు, వాయిస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ప్రజల యొక్క వాయిస్ ఒక విజయవాడ ఈస్ట్ గవర్నమెంట్ విజయవాడ సెంటర్లో విజయవాడలో లేదా ఇంకో ఊరు ఉందంటే అక్కడున్న ఆ నియోజకవర్గంలో ప్రజల అందరి వాయిస్కి రావాలి. నా పార్టీ వాళ్ళే నా మనుషులకు చెప్తాను కాదు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక మెజార్టీ పార్టీ వాడు తక్కువ సీటు వచ్చేవాడిని వాడిని కక్ష సాధింపుగా చచ్చిన పామును మళ్ళీ కుట్టినట్టు కుట్టి అదా అందుకే పంపించింది కక్ష సాధింపులా. ఇందుకోసం ఎందుకుంది? నో, తెలుసుకోండి ప్రజాప్రతినిధులారా, మిమ్మల్ని పంపించింది కేవలం మీ కక్ష సాధింపుల కోసం కాదు. మిమ్మల్ని పంపించింది మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని వాళ్ళ వాయిస్లకు వినిపించి వాళ్ళ మనుషులుగా మిమ్మల్ని మాట్లాడగా పంపించారు. కానీ మీ కక్ష సాధింపుల కోసం కాదు. కక్ష సాధింపు పనికిరావు. మీకు ఓటు వేసినా వేయకపోయినా మీ నియోజకవర్గానికి మొత్తానికి వారి యొక్క వాయిస్ని వాళ్ళ బాధల్ని వాటిని వినిపించి వాటి పరిష్కారం కోసం మీరు కూర్చున్నారు అంతే. మీరు కాదట. ప్రజలందరికీ ప్రాతినిధ్యం ప్రజాప్రతినిధులు అంతే. మీరు పార్టీ పేరు అన్న వీళ్ళలేదు, ప్రజాప్రతినిధులు. మీకు ఓటు వేసిన వాళ్ళకి వేయిన వాళ్ళకి కూడా మీరు ప్రతినిధులే. ఒకసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కూర్చున్నా పార్లమెంట్ కూర్చున్నా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతినిధులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన కానీ ఆ దేశానికి సంబంధించిన అందరికీ ప్రతినిధులు గుర్తించండి. అంతే. కక్ష సాధింపులు పనికి రావు. ఇది ప్రజాస్వామ్యం గుర్తించండి, వ్యక్తి స్వామ్యం కాదు, ముఠా స్వామ్యం కాదు. గుర్తుంచుకోండి, డెమోక్రసీ అనేది ప్రజల రాజ్యం. పార్టీ స్వామ్యం కాదు, వ్యక్తి స్వామ్యం కానే కాదు, ఈ నియంతృత్వం కానే కాదు. అది మర్చిపోతున్నారు మీరు. అందుకనే కక్ష సాధింపులు ఎలా చేయాలి? చేతులు అధికారం ఉంది కదా అని. అధికారం దేనికోసం ఇచ్చారు? కక్ష సాధింపు కోసం కాదు. ప్రజలు ఇచ్చిన మీకు అధికారం ప్రజల సమస్యలని అక్కడ తెలియజేసి అధికారం ద్వారా మీరు వాళ్ళకి సమస్య పరిష్కరించడం కోసం ఉన్నారు. కానీ మీ జలసాల కోసం, మీ ఆడంబరాల కోసం, దానికోసం కాదు. అది గుర్తించండి. అంచేత ప్రజాస్వామికంలో కక్ష సాధింపులు కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల మేలుపై దృష్టి పెట్టాలి. ప్రజలకు ఎలా మేలు చేస్తాం? మీకు ఓటు వేసినా అయిపోయినా మీ నియోజకవర్గంలో వాళ్ళందరికీ, రాష్ట్రంలో వాళ్ళందరికీ, దేశంలో వాళ్ళకి ఎలా మేలు అంతేగాని పనికిరాదు. ప్రజాస్వామికంలో ఒక్కసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాడు పార్టీ ప్రతినిధి కాదు, ఆ నియోజకవర్గానికి మొత్తం వాడి ప్రతినిధే. ఆ నియోజకవర్గానికి మొత్తం సంబంధించిన సమస్య అన్నింటినీ ఆగిపోయింది. ఒక చేత ఆ నియోజకవర్గం, తన రాష్ట్రం, తన దేశం ఇన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏ చూసినా మొత్తం ప్రజలందరూ మేలు కూర్చోడారు. కానీ నా ఓటు అయిన వాళ్ళ మీద కక్ష సాధిస్తా అని చెప్పి ఆ చేయడం కోసం కాదు. చేసేవాడు ప్రజాప్రతినిధి కాదు అంటున్నాడు. కానే కాదు. ఇది ముఠా సమయం కాదు, అది గుర్తించండి. అంచేత ఆ రంగం ఉంటేనే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. మేమేలా ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. మన ఎథిస్ట్ బులెటిన్లో ఎథిజం గురించి, అలాగే ఈ నాసిక దృష్టితో ఈ ప్రజాప్రతినిధుల వ్యవహారం ఎలా ఉండాలి, లేకపోతే స్వీకరణ వ్యవహార పరిస్థితి ఎలా ఉండాలి, దేశంలో ఎలా ఉండాలి అనే దృష్టితో మన నాసిక దుఃఖంతో సమస్యల పరిష్కారం ఎలా ఉండాలి, పాలన ఎలా ఉండాలి, విద్యాధానం ఎలా ఉండాలి, అంతే మొత్తం జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలో కూడా నాసిక దృక్కోణంతో. నాసిక దృక్కోణం అంటే ఏంటి? వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. ఏదైనా నిజాయితీతో ఉండాలి, సాంఘిక దృష్టితో ఉండాలి, సంఘ దృష్టితో ఉండాలి. సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయం అందరికి ఒకటే రకం న్యాయం ఉండాలి.
సాంఘిక సమానత్వం కావాలి, సంఘదృష్టి కావాలి, సామాజిక కావాలి. మూడోది వ్యక్తిత్వం అంటే వ్యక్తి స్వేచ్ఛ, బాధ్యతాయుతమైన స్వేచ్ఛ. తన మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. ఎవరికి స్లేమెంట్, దాసోహం పనికిరాదు. దేనికి దాసం? మనిషి స్వేచ్ఛగా ఆలోచించాలి, తను చేసే పనికి బాధ్యత వహించి ఉండాలి. అంతేగా నా ఇష్టం చేస్తాను కుదరదు. ఏం చెప్పాం? వాస్తవిక దృక్పథంతో ఉండాలి, సంఘదృష్టి ఉండాలి, సామాజిక ఉండాలి, సాంఘిక సమానత్వంతో ఉండాలి. ఆరగానే తన యొక్క భావాన్ని స్పష్టంగా వివరించాలి. ఆ వ్యక్తిగత భావాలు బాధ్యతాయుతంగా ఉండాలి. దేనికి ఎవరికి దాసం అవసరం లేదు. సామాజిక న్యాయంతో ఆ భావాలు ఉండాలి, సంఘ దృష్టితో భావాలు ఉండాలి, అలాగే నిజాయితీతో కూడిన భావాలు ఉండాలి. ఆ రంగా ఉండేది ఇది నాస్తికత్వం. అంటే నాస్తికత ఏదో దేవుడు లేడు అనేసి ఊరుకోవడం, లేదా బాబాలను దొంగలను, స్వామీజీలను దొంగలను, ఈ గుళ్ళని ఒకటి హంపకన్ను ఇలా అంతేకాదు, అవే కాదు. అది కాదు నాస్తికత్వం అంటే. దేవుడు లేడు, దేవశక్తి లేదు అన్నప్పుడు ఈ వ్యక్తి ఉన్నారు, మానవుడే ఉన్నాడు. అంచేత సమస్త శాసనకర్త మానవుడు, సమస్త శాసనకర్త మానవుడు అంటాం. ఆ మానవుడు ఈ సమాజాన్ని ఏర్పరచడంలో, సాంఘిక న్యాయంలో, సాంఘిక సమానత్వంలో, ఆర్థిక సమానత్వంలో, వ్యక్తి గౌరవంలో, వ్యక్తి విలువలో, వ్యక్తి స్వేచ్ఛలో ఎలా ఉంటుంది అని చెప్పేది నాస్తికత్వం. దాన్ని సరిగ్గా అవగాహన కలిగించడం కోసం సమరం ఛానల్స్లో మనకి 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 20 యూట్యూబ్ రకరకాల విషయాల మీద మనం తీసుకుంటున్నాం. దాంట్లో నాస్తికత్వం మీద 5 ఛానల్స్ ఉన్నాయి మనకి. ఒకటి మనం ఎథిస్ట్ బులెటిన్ చూస్తున్నాం. దీంట్లో నాస్తిక దృక్పథంతో సమస్యలు ఎలా మనం పరిష్కరించాలని మాట్లాడుతున్నాం. రెండోది పాజిటివ్ ఎథిజం ఇంగ్లీష్ ఛానల్ ఉంది, పాజిటివిజం తెలుగు ఛానల్ ఉంది, పాజిటివిజం హిందీ ఛానల్ ఉంది. ఇదేమో ఎథీ సెంటర్, ఆ ఛానల్. ఎథీ సెంటర్లో మనకు జరిగే చాలా కార్యక్రమాలు జరుగుతాయి, రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. ఆ ఎథీ సెంటర్ కార్యక్రమాలు లైవ్ పెడుతున్నాం. అలాగే ఎథీ సెంటర్ సంబంధించిన విషయం దాంట్లో కూడా మన నాస్తికత్వం గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా నవ సమాజాన్ని రాబోయే యుగం నాస్తికత్వాన్ని సందేహం లేదు. మనం ఇందాక పీరిబాయిల గురించి తెలుస్తున్నాం. ఆ రోజు ఎంత మౌఢ్యం ఉంది. తోకతొక్కలలో అనర్థం లేదని చెప్తే ఆయన రాసిన పుస్తకాలను తగిలిట్టారు. ఆయన పుస్తకాలు తగిలితే ఉరిశిష్ట అన్నారు. ఇప్పుడు ఎవడైనా అనగలగా అంటాడా? అనడు. ఎందుకని? ప్రజల్లో చైతన్యం ఏది మంచి చెడు తెస్తుంది అంటే నాస్తికత్వం అభివృద్ధి చెందుతుంది. ఆయన కేవలం తోకచుక్కలు రావడంలో అనర్థం లేదన్నందుకు, అలాగే నాస్తికులు ఆస్తికుల కంటే మంచివాళ్ళు, నిజాయితీ పరులు అన్నందుకు ఆయన మీద ఎంత దుమారం లేపారు. నిజంగా మత సంఘర్షణలు వద్దు, మతాల మధ్య గొడవలు వద్దు, మతం వ్యక్తిగతము అని చెప్పినందుకు కూడా నాన్న గొడవ పెట్టేశారు. ఉద్యోగులు యూనివర్సిటీలో అలాంటి వాళ్ళు ఉద్యోగాలు పక్కన వేశారు. అలాంటి పరిస్థితులు లేదే. సమాజం ముందుకు వెళ్తారు. రాబోయే యుగం నాస్తికత్వాందే. నాస్తికత్వం యుగం వస్తేనే, నాస్తిక యుగం వస్తేనే సమాజం వస్తుంది, భావ ప్రకటన స్వాతంత్ర్యం వస్తుంది, వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడు, సమానత్వం వస్తుంది, ఆర్థిక సమానత్వం వస్తుంది, సామాజిక సమానత్వం వస్తుంది, వ్యక్తి స్వేచ్ఛ వస్తుంది, అంత హాయిగా ఉంటుంది. దాని సంబంధించుగానే మనం దీంట్లో నాస్తికత్వం గురించి సరైన విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం. నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేదన్న అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాస్తికత్వం దుర్మార్గం అనుకుంటున్నారు. నాస్తికత్వం నీతి రాదని అనుకుంటారు. నాస్తికత్వం నీతి చచ్చిపోతుంది అనుకుంటారు. ఇలాంటి పనికిరాని ఆస్తికులు పుట్టించిన భావాలు ఇవి. నాస్తికత్వం మీద ఆస్తులు సృష్టించారు ఇలాంటి అబద్ధాలన్నీ కూడా. అవన్నీ తేటతలు చేయడం నాస్తికత్వం ఏంటి అనేది గోరగారు పాజిటివ్ ఎథిజం చెప్పారు. అందుకే నెగిటివ్ ఎథిజం కేవలం దేవుడు లేడు అంటూ చెప్పడం అయితే నెగిటివ్ ఎథిజం. అలాగే దేవుడు లేకపోతే మానవుడే సమస్త శాసనకర్త అని చెప్పి మానవుడి సమాజాన్ని నిర్మించడంలో ఏ రకంగా ముఖ్యమైన వ్యక్తితో చెప్పడం కోసమని నా గోరగారు పాజిటివిజం పేరు చేశారు.
మన తెలుగులో కూడా మరి గోరగార ఇంగ్లీష్లో రాసినట్టు పాలిటిక్స్ తిరిగిపోయి ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో కూడా మనకి అది చాలా భాషలో అనువదించబడి మన తెలుగులో కూడా ఇటీవల అనువదించామను. చదవండి నాస్తిక సరైన అవగాహన. ఎన్ని రంగాల్లో అది ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, ఇవే సాంకేతిక రంగం కావచ్చు, అన్ని రంగాల్లో నాస్తిక జీవితంలో ఉంటే అన్నీ కూడా మన గోరగారు పాలిటిక్స్ పుస్తకం రాశారు. అవే మనం సరిగ్గా పిలిపించి అందరికీ అందజేయడం కోసం శ్రోతం చేయడం మనం ఈ కార్యక్రమం ఇస్తాం. అలాగే ఇన్ని ఉన్నాయి కనుక చూడండి, మరి వారానికి నా దాదాపు కనీసం ప్రతి వారం 2 లేక 3 లేక 4 దాకా మనం వీడియోస్ పెడుతున్నాం. ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువగా పెడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు నాస్తికత నుంచి, కావాలని కోరుతున్నారు. అంచేత ఈ ముఖ్యంగా పార్టీస్ ఇంగ్లీష్ ఛానళ్ళు, తెలుగు ఛానళ్ళు, హిందీ ఛానల్ పార్టీ మీరు వాటి చేసి, అలాగే ఇచ్చిసెంట్ ఛానల్, అలాగే ఇతీష్ బులెటిన్ చూస్తారు. ప్రతి నెల 2 సార్లు వస్తారు, 1వ తారీఖు 10 చూడండి. నాస్తికత అవగాహన చేసుకోండి, ఆసక్తి పెంచుకోండి. మీ ఆసక్తి, మీ అవగాహన ఒక చక్కని సమాజానికి, మానవత్వం కూడా సమాజానికి, సామాజిక న్యాయత్వం సమాజానికి అది దోహదం చేస్తుంది. అది మా చెబుతున్నాను. నాస్తికత్వం గురించి మీ అవగాహన సమాజానికి, చక్కని సమాజానికి, సమాజంలో నీతికి అన్నిటికీ తోడ్పడుతుంది. అంచేత ఏ సమాజానికి మీరు కోరుకుంటున్నారో మంచి సమాజం, అది నాస్తికత్వం ద్వారానే సాధ్యం. అది మనకు ఖచ్చితంగా రాబోయే యుగం నాస్తికత్వాందే, సందేహం లేదు. మీరందరూ కూడా తప్పకుండా పాజిటివిజం సంబంధించిన ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ తెలుగు ఛానల్, పాజిటివ్ హిందీ ఛానల్, తర్వాతేమో ఇచ్చి సెంటర్ ఛానల్, ఇచ్చిష్ బులెటిన్, ఈ 5 బులెటిన్ చూసండి. మీరు మామూలుగా మన యూట్యూబ్లోకి వెళ్ళి తీసుకుని డౌన్లోడ్ చేసుకోండి. లేదా సమరం ఛానల్స్ అని మన ముందు యూట్యూబ్లో మొత్తం ఛానల్స్ చేయడానికి అంత ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకుని సమరం ఛానల్స్ అనేది మీరు అలాగే యాప్ ఈజీగా ఉంది. మీరు పోయి వచ్చేస్తాయి. చూడండి 20 ఛానల్స్ అన్నీ కూడా నాస్తిక దృష్టిలో వస్తాయి. అంచేత చూడండి గుర్తు. మరి ఈరోజు ఇంతలో సెలవు పుచ్చుకున్నాం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంత సెలవు. మరి అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.